అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలపై కీలక అప్డేట్స్. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల సాధనకు ఐక్యంగా ముందుకు వెళ్దామని జేఏసీ చైర్మన్ జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో టీఎన్జీఓ కార్యాలయంలో ఉద్యోగుల సమావేశంలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన డిఏలు, పదోన్నతుల సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించేలా కృషి చేస్తామని తెలిపారు. అలాగే టీచర్ల పెండింగ్ బిల్లులను చెల్లించాలని చెప్పేసి పీఆర్టీయూ డిమాండ్ చేయడం జరిగిందండి. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సుమారుగా 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో ఒక డిఏ ఇటీవలే ప్రభుత్వం ఇచ్చింది. ఇంకా 4 డిఏస్ అయితే పెండింగ్లో ఉన్నాయండి. వీరందరికీ కూడా కొత్త పీఆర్సీని అమలు చేయాల్సి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎటువంటి అప్డేట్ ప్రకటించలేదు. సో కాబట్టి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీనివాసరెడ్డి శ్రీపాల్ రెడ్డి కోరారు. సో 33 జిల్లాల పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి సమావేశం శుక్రవారం హైదరాబాద్లో యూనియన్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ టీచర్లకు సంబంధించి జీపీఎఫ్, మెడికల్, సరెండర్ లీవ్, టీఎన్జీఎల్ఐ వంటి బిల్లులన్నీ కూడా గత ఏడాదిన్నర కాలం నుంచి పెండింగ్లో ఉన్నట్టు చెప్పారు. ఈ బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని అయితే కోరారండి. సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లులను తక్షణమే క్లియర్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. సో ఇదండి, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 500 లైక్స్. ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా వీడియో రీచ్ అయితే చాలా వరకు చేరుతుంది. కాబట్టి మ్యాక్సిమం లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.